ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు రెండే రెండు పండుగలకు ఈద్గాకు వెళ్ళి ఈద్ నమాజులు చదువుతారు. ఒకటి రంజాన్, రెండు బక్రీద్. కానీ ఈద్ మిలాద్ పేరుతో ఈద్గాలో నమాజ్ చేయడం అనేది ఇంతవరకు మనం వినలేదు. ఇలా కొంతమంది ధర్మంలో అయినటువంటి కొత్త ఆచారాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ వారి యొక్క అజ్ఞానాన్ని, కుట్రలను పటాపంచలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2025న మీలాదు నబీ సందర్భంగా రెండు చోట్ల అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలు ముస్లిం సమాజాన్ని తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. మరియు ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా మనల్ని సంస్కరించుకునేలా హెచ్చరిస్తున్నాయి కూడా. ఈ వీడియో ఒక జమాత్కి లేదా ఒక ఫిర్హాకి సంబంధించినటువంటిది కాదు, ప్రతి ముస్లిం చూడాల్సినటువంటి వీడియో ఇది. ఈ సంఘటన గురించి ఇప్పుడు నేను వివరంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక మొదటి విషయానికి వస్తే, కొంతమంది బరేల్వి ముస్లిం సోదరులు గులామే ముస్తఫా కమిటీకు చెందిన వారు ప్రవక్త సల్సలం వారి జన్మదినాన్ని ఈద్గా భావించి ఈద్ మిలాదు నబీ సందర్భంగా మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్నటువంటి ఈద్గా బిలాలి హాకీ గ్రౌండ్లో కొందరు ముస్లిం వ్యక్తులు ఈద్ మిలాద్ రోజును ఈద్గా భావించి ఖుత్బా ప్రసంగంతో సహా సామూహికంగా 2 రకాతుల ప్రత్యేక ఈద్ నమాజ్ చదివారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇస్లాం ధర్మంలో సాంప్రదాయకంగా 2 ఈద్లు మాత్రమే ఉన్నాయి. ఈదుల్ ఫిత్ర్ అంటే రంజాన్ మరియు ఈదుల్ అదా అంటే బక్రీద్. ఈ రెండింటికి మాత్రమే ప్రత్యేక ఈద్ నమాజ్ చదవడం, ఈద్గాకు వెళ్ళడం లాంటిది ఉంది. మీలాదు నబీ రోజున ఈద్ నమాజ్ చదవడం లేదు. వీరికి ధర్మంపై సరైనటువంటి అవగాహన లేని కారణంగా మీలాదు నబీ రోజును కూడా ఈద్గా భావించి ఈద్గాలో నమాజ్ సామూహికంగా చదివారు. ఇది ధర్మంలో ఏమాత్రం కూడా అనుమతించబడినటువంటి ఆచరణ, పైగా చాలా పెద్ద పాపం కూడా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈద్గా కమిటీ సభ్యులు, ఈద్గా సదర్ మరియు ఇతరులు ఈ నమాజ్కు ముందుగా అనుమతి తీసుకోలేదని, ఇది చట్ట విరుద్ధమని మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా పండితులు దీనిని షరియాకు విరుద్ధమని ప్రకటించేశారు కూడా. వారు ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని అన్నారు. ఈద్గా వద్ద ఈద్ నమాజ్ చదివినటువంటి సంఘటన తర్వాత ఈద్ నమాజ్ చేయబడిన విషయం వివాదాస్పదంగా మారడంతో గులామే ముస్తఫా కమిటీకి చెందిన వారు ఈద్ మిలాదు నబీ రోజున ఈద్ నమాజ్ చదవడం ఇస్లామిక్ సాంప్రదాయంలో లేదని, ఇది బిదాత్, ఇస్లాంలో కొత్తగా ఆవిష్కరించినటువంటి ఆచారం, షరియాకు అనుగుణంగా లేనిదిగా భావించినట్టు తెలిపారు. ఇలా చేయడం ముస్లిం సమాజంలో తప్పుడు అవగాహనను కలిగించి ఉండవచ్చని, అందుకు వారు ముస్లిం సమాజం మొత్తానికి క్షమాపణలు చెప్పారు. ఈ సంఘటన వల్ల ఏర్పడిన గందరగోళానికి బాధపడుతున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్పడం జరిగింది. आज मैं माफी मांगने के लिए उलमा ने मुस्तफ़ा कमेटी के सदर आली जनाब मोहतरम सरफराज खान साहब के साथ हमारी पूरी टीम यहाँ खड़ी है कि हम इस बात की जो है ना इंतशार को ख़त्म करेंगे, क्योंकि ये हमसे गलती हो गई है. इस बार इंशाअल्लाह फिर कभी जिंदगी में ऐसी गलती नहीं होगी. ఇక్కడ మనమంతా అభినందించదగినటువంటి ఒక విషయం ఏంటంటే, వారితో జరిగిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ కోరుకోవడం. ప్రతి మనిషితో తప్పు జరుగుతుంది, కుల్లు బని ఆదమ ఖత్తాఓన్. కానీ జరిగిన తప్పును ఒప్పుకొని క్షమాపణ వేడుకోవడమే గొప్ప విషయం. అదే ఈ అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక రెండో బిదాత్ విషయానికి వస్తే, ఈద్ మిలాదు నబీ సందర్భంగా ఇంకా కొంతమంది కొత్త అప్డేట్తో సెలబ్రేట్ చేశారు. ఎహ్రామ్ దుస్తులు ధరించి మీలాదు నబీ జరుపుతున్నటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి హజ్ మరియు ఉమ్రాలు చేసేవారు ఇలాంటి దుస్తులు ధరిస్తారు. కానీ కొంతమంది జాహిల్ వ్యక్తులు ఇలా ఎహ్రామ్ దుస్తులు ధరించి మీలాదు నబీ జరుపుకుంటున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వాస్తవ సున్నత్ పద్ధతి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. కానీ ధర్మంలో బిదాత్ అనేది ప్రతి సంవత్సరం మారుతూ కొత్త పద్ధతులను తొక్కుతూ ఉంటుంది. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇస్లామియా షరియత్ ప్రకారం వాళ్ళు చేసే ఇలాంటి పనులు బిదత్ అవుతాయి. ప్రవక్త వారు చెప్పనిది, ధర్మంలో లేనిది ఎవరైతే పుణ్యంగా భావించి చేస్తారో దాన్నే బిదత్ అని అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిదత్ గురించి ఒక హదీస్లో ఇలా అన్నారు, మన ఈ ధర్మంలో ఎవరైతే కొత్త విషయాన్ని ఆవిష్కరిస్తారో అది మా ధర్మంలో భాగం కాకపోతే అది తిరస్కరించబడుతుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2697. మరొక హదీస్లో ఇలా ఉంది, ప్రతి బిదత్ మార్గభ్రష్టత్వం దలాలా, మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకాగ్నికి దారి తీస్తుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 867. ఈ హదీస్లో ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం ఇస్లాంలో కొత్తగా ఆవిష్కరించినటువంటి ఆచారాలు, ముఖ్యంగా ఖురాన్ మరియు సున్నత్ ప్రవక్త బోధనలకు విరుద్ధంగా ఉంటే అవి తప్పు
తప్పు అని స్పష్టం చేసేశారు. అలాగే హైదరాబాదులో మీలాదు నబీ రోజున జరిగినటువంటి నమాజ్ వివాదం కూడా ఈ హదీస్తో మనం పరిష్కరించవచ్చు. ఎందుకంటే ఈద్ నమాజ్ అనేది నిర్దిష్ట పండుగలకు మాత్రమే పరిమితమైనటువంటి ఆరాధన. దానికి ఒక నిర్దిష్ట విధానం అనేది ఉంది. దానిని వేరే రోజున చేయడం ధర్మం ప్రకారం కొత్త ఆచారంగా పరిగణించబడుతుంది. పైగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది ఏంటంటే, ధర్మంలో కొత్తగా కల్పించబడే విషయాల పట్ల చాలా జాగ్రత్త వహించండి. అలాంటి ఆచారాలు ఏమైనా ప్రవేశించినట్లు కనుగొంటే మీరు నా సున్నత్ సాంప్రదాయాన్ని మరియు సరైన మార్గ నిర్దేశనం చేసేటట్టు నా ఖలీఫా శిష్యుల సాంప్రదాయాన్ని మాత్రమే అనుసరించాలి. తిర్మిజీ హదీస్ నంబర్ 2676. ముఖ్యంగా క్రైస్తవులు యేసు పుట్టినరోజు పేరు మీద పండుగ జరుపుకుంటారు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు మీలాదు నబీని పండుగలా జరుపుకునే వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేస్తున్న హెచ్చరిక ఏమిటంటే, ఎవరైతే ఒక వర్గం ప్రజల ఆచారాలను అనుసరిస్తారో వారు ఆ వర్గంలోని వారిగానే పరిగణించబడతారు. అబూదావుద్ హదీస్ నంబర్ 4031. పైగా నా విషయంలో అతిశయించకండి అంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయం కూడా నేడు చాలా మంది సామాన్య ముస్లింలకు తెలియదు. క్రైస్తవులు మేరీ కుమారుడు యేసును అతిశయించినట్లు నన్ను ప్రశంసించడంలో అతిశయించకండి, నేను కేవలం అల్లా దాసుని మాత్రమే మరియు ఆయన ద్వారా పంపబడినటువంటి సందేశహరుడిని మాత్రమే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సహీహుల్ బుఖారీ హదీస్ నంబర్ 3445. క్రైస్తవ సమాజంలో అధిక శాతం మంది మార్గం తప్పిపోయింది యేసు పట్ల ప్రేమ లేక కాదు, ఉండాల్సిన ప్రేమ కంటే కూడా ఆయనపై పెంచుకున్న వల్లమాలిన అభిమానమే కారణం. ఇది నేడు చాలా మంది ముస్లింల స్వభావానికి అద్దం పడుతుంది. అల్లా మనందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలు సరిగ్గా అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. ఉమ్రా ఆఫర్కి సంబంధించి 1000 కస్టమర్స్ అవ్వగానే, అంటే ఇంకా 225 ఆర్డర్స్ రాగానే ఈ 1000 మందికి డ్రా తీసి ముందు ఒకరిని ఉమ్రాకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 225 మంది తల్బీనా కస్టమర్స్కి ఇది ఒక గొప్ప అవకాశం. వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి తల్బీనా ఆర్డర్ చేసుకోండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.